తిరుమలలో ఎర్రచందనం అక్రమ రవాణా ఘటన వెలుగు చూసింది. శిలాతోరణం నుంచి కారులో వెనక సీటు కింద ఎర్రచందనం దుంగలను పెట్టి అక్రమంగా తరలిస్తున్నారు. తనిఖీలు చేపట్టిన పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న ఓ కారును తనిఖీ చేయగా ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. కారుతో పాటు డ్రైవర్ను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం దుంగలు ఎక్కడికి తరలిస్తున్నారు, ఎన్ని కిలోలు ఉన్నాయో అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వివరాలు మనకు రాము అందిస్తారు. రాము. థ్యాంక్ యూ జోస్నా. తిరుమల శేషాచల అటవీ ప్రాంతంలో ఎంతవరకు కూడా జల్లెడి పడుతున్నా కూడా టాస్క్ ఫోర్స్ సిబ్బంది కావచ్చు, అటవీ శాఖ సిబ్బంది కావచ్చు, ఎంత పని చేస్తున్నా ఏదో ఒక రకంగా ఎర్రచందన దొంగలైతే ఎల్లలు దాటేటువంటి పరిస్థితి కనపడుతుంది. తాజాగా మనం చూసుకున్నట్టయితే గత రాత్రి తిరుమల శిలాతోరణం వద్ద ఉన్నటువంటి ఈ యొక్క శేషాచల అటవీ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఎర్రచందనం దొంగలను తరలిస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఈ యొక్క ఫారెస్ట్ సిబ్బంది అదేవిధంగా పోలీసులు తనిఖీల్లో భాగంగా కూడా పట్టుపడడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ముందస్తు సమాచారం వరకే అటవీ శాఖ అధికారులు నిర్వహించినటువంటి వాహన తనిఖీల్లో కూడా ఈ యొక్క శిలాతోరణం వద్ద అక్రమంగా ఎర్రచందనం దొంగలు తరలిస్తున్నారనేటువంటి సమాచారం మేరకు అక్కడ గస్తీ పెట్టారు. ఆ గస్తీ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే వాహన తనిఖీల్లో కూడా ఈ యొక్క దాదాపు 20 కేజీలు కలిగినటువంటి ఎర్రచందనం దొంగలు 535 కేజీలు కలిగినటువంటి దాదాపు 21 లక్షల రూపాయలు విలువ చేసే ఎర్రచందనం దొంగలు తరలిస్తున్నట్టు కూడా ఈ యొక్క అధికారులు గుర్తించారు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఎవరైతే తరలిస్తున్నారో కారు డ్రైవర్ ముందుగానే అంటే పోలీసులు ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు ఉన్నటువంటి ప్రాంతాన్ని గుర్తించి తనిఖీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడే తన కారును వదిలి పారిపోయేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అప్రమత్తమైనటువంటి అటవీ శాఖ అధికారులు అతన్ని పట్టుకొని పూర్తిగా కూడా విచారించారు. ఆ యొక్క కారులో వెనక సీటు వైపు దాచి ఉన్నటువంటి ఎర్రచందనం దొంగలన్నింటినీ కూడా పూర్తిగా కూడా దాదాపు 538 కేజీలు కలిగినటువంటి ఈ యొక్క దొంగలను అటవీ శాఖ అధికారులు కూడా సీజ్ చేశారు. అంతేకాకుండా ఆ యొక్క డ్రైవర్ ఎవరైతే ఉన్నారో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి విల్లుపురానికి సంబంధించినట్టుగా కూడా ఇప్పటికే కూడా అధికారులు గుర్తించారు. పట్టుపడ్డ ఎర్రచందనం దొంగలు ఆ యొక్క విల్లుపురానికి సంబంధించిన వ్యక్తి కారుతో సహా కూడా తిరుపతిలో ఉన్నటువంటి కపిల్ తీర్థం వద్ద ఉన్న టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. రైట్ రాము.